తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని కోరనున్నారు. అలాగే కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన మరి కాసేపట్లో వ్యవసాయ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి నుంచి ఆ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కూడా రేవంత్ రెడ్డి కలుస్తారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తోంది. తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీ అక్రమంగా తరలించుకోబోతున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా గగ్గోలు పెడుతున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. ఈ అంశంలో దీనిపై ఇప్పటికే ఒక కార్యాచరణకైతే ముఖ్యమంత్రి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గతంలోనే ఢిల్లీ వెళ్ళినప్పుడు సిఆర్ పాటిల్ను రేవంత్ రెడ్డి కలిశారు. ఖచ్చితంగా బనకచర్లకు అనుమతి ఇవ్వద్దని కోరిన నేపథ్యంలో మరోసారి ఒత్తిడి పెంచేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ ప్రభుత్వం డిపిఆర్లు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా అడ్డుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఖచ్చితంగా అనుమతులు అయితే ఇవ్వద్దు అని కూడా తేల్చి చెప్పనున్నారు. మరోవైపు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న క్రమంలో కేంద్ర నిధులు కూడా సాధించే పనిలో భాగంగానే కేంద్ర గృహ శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. మరోవైపు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలుస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ఏఐసీసీ పెద్దల్ని కూడా కలిసాల్సిన అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత కోసం మల్లికార్జున ఖర్గేను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు 62% రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీ చేసి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించి కేంద్రం కోర్టులో ప్రస్తుతం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 3 నెలలు అయింది బిల్లు, కానీ ఇంతవరకు కేంద్రం అయితే ఆమోదం తెలపలేదు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీనిపై మాట్లాడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా న్యాయ నిపుణులతోనూ చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మరోవైపు తెలంగాణ జాగృతితో పాటు బీసీ సంఘాలన్నీ కూడా చాలా ఒత్తిడి చేస్తున్నాయి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ చేసిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా పట్టుబడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సంకట పరిస్థితి ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా రిజర్వేషన్లపై ఏదో ఒకటి తెలిసిన తర్వాత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని కూడా తెలుస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.